అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య పిలుపు మేరకు నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా తెలంగాణ ఎన్జీఓల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గన్ ఫౌండరీ అబిడ్స్ డిఈఓ కార్యాలయం వద్ద భోజన విరామ ధర్నా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని మజీబ్ నేతృత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉద్యోగులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ వ్యతిరేక విధానాలు 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏల విడుదల, బిల్లుల మంజూరు, పాత పెన్షన్ విధానం అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధ్యక్షులు చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఈరోజు హైదరాబాద్ జిల్లా, హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి జిల్లా ఉద్యోగులు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ హైదరాబాద్లో మరి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ తీసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైన, రాష్ట్ర ప్రభుత్వ రైతులపైన, మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలపైన మరి ధర్నా జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే మరి ఆ రోజు 6 నెలల క్రితం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ప్రకటన చేసి, 2 సంవత్సరాల క్రితం ప్రకటన చేసి మేము రాగానే మీ పీఆర్సీ ఇస్తామని చెప్పిండ్రు, హెల్త్ కార్డు ఇస్తామని చెప్పిండ్రు, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిండ్రు. దాదాపు 2.5 సంవత్సరాలు అయింది కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి రాలే. 700 కోట్లు కొడుతున్న మాట వాస్తవం. మరి ఉద్యోగులు లాడిపోతూ ఉన్నారు. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సమస్యలన్నీ కూడా పరిష్కరించండి. లేని పక్షంగా ఖచ్చితంగా మాకు వేరే గత్యంతరం లేదు, ఖచ్చితంగా రోడ్ల మీద రావాల్సి వస్తుంది. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసల కోసం మరి నెలల తరబడి, సంవత్సరాల తరబడి టైంపాస్ చేస్తే మాత్రం సహించేది ఉండదని మరి వచ్చిన ఉద్యోగులంతా కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముడు పోయినరా అని చెప్పి అడుగుతున్నారు. మా పరిస్థితి కూడా బాగలేదు. ఇక మేము కార్యాచరణ ఇవ్వకుంటే రేపు మేము కూడా ఉద్యోగులు తిరిగే అవకాశం ఉండదు. కాబట్టి పెండింగ్ లో ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే ఉద్యోగులకు హెల్త్ కార్డులను వెంటనే, పెండింగ్ సమస్యలను వెంటనే ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు యావత్తు భారతదేశంలో జనరల్ స్ట్రైక్ను నిర్వహిస్తున్న వారికి మద్దతుగా టీఎన్జిఓ సంఘం వారికి మద్దతు తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విధానాన్ని రెగ్యులరైజ్ చేయాలని పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మాకున్న పెండింగ్ 5 డిఏలను, అలాగే పీఆర్సీని, సిపిఎస్ను, ఈహెచ్ఎస్ను అమలు చేయాలని కార్యక్రమాన్ని తీసుకున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా కాదు, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందికరంగా చేస్తున్న సందర్భంలో మేము ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఇలా మేము ఖండిస్తున్నాం. ఇలా వాస్తవానికి ఉద్యోగులు కష్టపడితేనే ఇలా ప్రభుత్వం నెంబర్ 1గా వస్తుంది. ఇలా తెలంగాణలో 2.5 సంవత్సరాలు అయిపోతున్నా ఇవాళ ఇంకా పీఆర్సీని నివేదిక తెప్పించుకోకపోవడం, 5 డిఏలు పెండింగ్ ఉండడం, ఈహెచ్ఎస్ను అమలు చేయకపోవడం, మీరు మేనిఫెస్టోలో పెట్టిన సిపిఎస్ను కూడా రద్దు చేస్తాను